Welcome to Sri Vidya Coaching Center Computer Awareness Classes అండి. సో ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసి మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ పార్ట్ 1 కంప్లీట్ చేసాం. సో రిమైనింగ్ మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ 32-bit వర్డ్ కంప్యూటర్ కెన్ యాక్సెస్ డాష్ బైట్స్ అట్ ఎ టైమ్. సో ఏ 32-bit కంప్యూటర్ ఎన్ని బిట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎన్ని బైట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే ద ఆన్సర్ ఈజ్ 32 బిట్స్ వచ్చేసి 4 బైట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆన్సర్ నెంబర్ ఆప్షన్ నెంబర్ బి. సో ఇక్కడ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే బిట్ అంటే ఎంత, 0 ఆర్ 1. నెక్స్ట్ నిబుల్ మీన్స్ 4 బిట్స్. సో 4 బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 నిబుల్ అని చెప్తాం. నెక్స్ట్ 1 బైట్ అంటే 8 బిట్స్. నెక్స్ట్ 1 కిలోబైట్ అంటే 1024 బైట్స్, 1024 బైట్స్. అండ్ 1 మెగాబైట్ అంటే 1024 కిలోబైట్స్ అని చెప్తాం. 1 జిగాబైట్ అంటే 1024 మెగాబైట్ అని చెప్తారు. 1 టెరాబైట్ అంటే 1024 జిగాబైట్స్. సో 8 బిట్ అంటే 1 బైట్ అవుతుంది. 32 బిట్స్ కాబట్టి 4 బైట్స్. సో ఇక్కడ ఏంటి, 8 బిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బైట్ అండ్ 32 బిట్స్ అయితే 4 బైట్స్. సో ఆన్సర్ ఈజ్ 4 బైట్స్. నెక్స్ట్ ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ హ్యాస్. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ జనరల్గా మనం ఏమి ఎక్కువగా యూజ్ చేసాం, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎక్కువగా వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీస్ యూజ్ చేసాం. సో జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్లో మీకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ వచ్చేసి ఎక్కువగా వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేశారు. సో మీకు ఎగ్జాంపుల్స్, సో ఫస్ట్ పీరియడ్ ఆఫ్ జనరేషన్ ఇప్పుడు వాట్ ఈస్ ద టైం పీరియడ్ అంటే 1946 to 1959 అని చెప్తాం. సో ఇక్కడ ఏ టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేశారంటే వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ దీస్ కంప్యూటర్స్ సపోర్ట్స్ ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ అనమాట. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ సపోర్ట్స్ ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఎనాక్, ఎడ్వాక్, యూనివాక్. సో దీస్ ఆర్ ద 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఏవి యూస్ చేస్తాయి, ట్రాన్సిస్టర్స్ యూస్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద టైం పీరియడ్ అంటే 1959 to 1965 అని చెప్తాం. సో ఎగ్జాంపుల్స్ అంటే IBM 1620, IBM 7094 అండ్ CDC 1604. సో ఇవన్నీ మనం ప్రీవియస్ సెషన్స్లో జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్లో ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్గా we have go through. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసి IC టెక్నాలజీని యూజ్ చేస్తుంది. సో IC టెక్నాలజీ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని చెప్తాం. సో వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే 1965 to 1971 అని చెప్తాం. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండర్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే IBM 360 సిరీస్, Honeywell 6000 సిరీస్. సో ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ అంటే VLSI టెక్నాలజీ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. అండ్ ద టైం పీరియడ్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసి 1971 to 1980 అని చెప్తాం. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ విచ్ కమ్స్ అండర్ ద ఫోర్త్ జనరేషన్. అండ్ ద ప్రజెంట్ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసి 1982 టిల్ డేట్ అని చెప్తాం. సో ఇక్కడ యూజ్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి ULSI టెక్నాలజీ అని చెప్తాం. సో ఏంటి, VLSI టెక్నాలజీ వాజ్ రీప్లేస్డ్ బై ULSI టెక్నాలజీ అని వీ హ్యావ్ డిస్కస్డ్. సో వాట్ ఈస్ మీన్ బై ULSI టెక్నాలజీ అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో VLSI టెక్నాలజీ వాజ్ రీప్లేస్డ్ బై అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ circuit. So this is all comes under the third generation of computers. So మనకి ఏం అడిగాడు క్వశ్చన్, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసి ఏది ఎక్కువగా యూస్ చేస్తారు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో అంటే వాక్యూమ్ ట్యూబ్స్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్ పంచ్డ్ కార్డ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై. సో పంచ్డ్ కార్డ్స్ అనేది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారండి, సో ఎవరు ఇంట్రడ్యూస్ హూ ఇస్ ద సైంటిస్ట్ బిహైండ్ ద పంచ్డ్ కార్డ్స్ అంటే, సో ఇఫ్ వి గో త్రూ, సో జనరల్గా జాక్వర్డ్ అనే సైంటిస్ట్ యాక్చువల్లీ పంచ్డ్ కార్డ్, బిహైండ్ పంచ్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్లో ఆప్షన్ నెంబర్ సి అవుతుంది ఆన్సర్. ఎందుకు అంటే జాక్వర్డ్ అనే సైంటిస్ట్ వచ్చేసి జోసెఫ్ మేరీ జాక్వర్డ్ ఇంట్రడ్యూస్డ్ ద పంచ్డ్ కార్డ్. సో ఇంట్రడ్యూస్డ్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి మీకు ఇంట్రడ్యూస్డ్ అనే టర్మ్ ఈజ్ గోస్ టు
జోసెఫ్ మేరీ జాక్వర్డ్ అనమాట. పంచ్డ్ కార్డ్స్ టు ఆటోమేట్ ప్యాటర్న్స్ అనమాట. సో ఇది పంచ్డ్ కార్డ్స్ టెక్నాలజీని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే జోసెఫ్ మేరీ జాక్వర్డ్ అనమాట. నెక్స్ట్ హర్మన్ హోల్రెత్, ఇతను వచ్చేసి ఆ పంచ్డ్ కార్డ్స్ అడాప్టెడ్ ద పంచ్డ్ కార్డ్స్ ఫర్ డేటా ప్రాసెసింగ్. సో ఇంట్రడ్యూస్డ్ చేశారు. మీకు ఎగ్జామ్లో ఇంట్రడ్యూస్డ్ బై అంటే జోసెఫ్ మేరీ జాక్వర్డ్ అని రాయాలి. అదే అడాప్ట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే హర్మన్ హోల్రెత్ అనే సైంటిస్ట్ హీ అడాప్టెడ్ ద పంచ్డ్ కార్డ్ టెక్నాలజీస్ ఫర్ డేటా ప్రాసెసింగ్ కోసం వెళ్ళారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పంచ్డ్ కార్డ్. సో ఇన్ డీటెయిల్డ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. హెర్మన్ హోలెత్ క్రియేటెడ్ ద టెక్నాలజీ ఫర్ పంచ్డ్ కార్డ్ ప్రాసెసింగ్. సో ఎప్పుడు ఇయర్ అంటే 1890 అని ఉంది. సో ద కార్డ్ విత్ డేటా రిప్రజెంటెడ్ బై ద హోల్స్. సో దీంట్లో ఎలా ఉంటుంది, వాట్ ఈజ్ మీన్ బై పంచ్డ్ కార్డ్ అంటే ద డేటా, మనకి ఏదైతే డేటా ఉంటుందంటే ఆ డేటాస్ అని హోల్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. పంచ్డ్ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్, ఒక స్పెసిఫిక్ లొకేషన్ దగ్గర ఆ కార్డులో పంచ్ చేసి ఉంటారు. ఆల్సో నోన్ యాజ్ పంచ్డ్ కార్డ్ ఆర్ హోల్రెత్ కార్డ్ అని చెప్తాం. సో డేటా కెన్ బి ఎలా రిప్రజెంట్ చేస్తారంటే హోల్స్ ద్వారా స్పెసిఫిక్ లొకేషన్స్లో పంచ్ చేస్తారనమాట. పంచ్డ్ కార్డ్స్ వర్ ఫస్ట్ యూజ్డ్ టు ప్రోగ్రామ్ లూమ్స్ ఆర్ మిషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ టెక్స్టైల్స్. సో టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్లో వాటిల్లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడు అంటే early 19th century and late 18th century అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పంచ్డ్ కార్డ్స్. సో మీకు ఎగ్జామ్లో పంచ్డ్ కార్డ్స్ వర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై అంటే జోసెఫ్ మేరీ జాక్వర్డ్ అని చెప్పాలి. అదే దీన్ని అడాప్ట్ చేసుకొని విచ్ సైంటిస్ట్ అడాప్టెడ్ ద పంచ్డ్ కార్డ్ టెక్నాలజీ ఫర్ డేటా ప్రాసెసింగ్ అంటే హర్మన్ హోల్రెత్ అనే సైంటిస్ట్. దిస్ ఈజ్ ఆల్ వాట్ అబౌట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద జనరేషన్ ఆఫ్ ENIAC. So ENIAC generation ఏంటి? So when we go that in year 1945 the first electronic general purpose and digital computer ENIAC was introduced. So ఎప్పుడు ఇది the full form of ENIAC. So what is ENIAC అంటే electronic numerical integrator and calculator అని చెప్తాం. సో ఇది ఎప్పుడు మనకి వచ్చింది? సో ఫస్ట్ ENIAC వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై ద US ఆర్మీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేశారు. సో మనకి ఎప్పుడు వచ్చింది? ఇది ఒక జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటర్స్ అని చెప్తాం. సో ENIAC కానీ, సో ప్రీవియస్ స్లైడ్స్లో చూసినప్పుడు మనము ఫస్ట్ ENIAC కానీ EDVAC కానీ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ENIAC EDVAC అంటే వాక్యూమ్ కింద చెప్పాం కదా. సో ఎక్కడ సో ఫస్ట్ ENIAC కమ్స్ అండర్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్. సో ఆప్షన్ నెంబర్ ఏ. So it is an example of first generation computers అని చెప్తాం. సో ENIAC, వాట్ ఈజ్ అబౌట్ ENIAC అంటే ENIAC ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అని చెప్తాం. సో ఇది ఎప్పుడు ఇయర్ అంటే 1945 ఫస్ట్ ఎలక్ట్రానిక్ జనరల్ పర్పస్ అండ్ డిజిటల్ కంప్యూటర్ అని చెప్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ENIAC అండి. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసి వాక్యూమ్ ట్యూబ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వచ్చేసి ట్రాన్సిస్టర్, వి ఆల్ నో దట్. అండ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఐసీస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చేసి VLSI మైక్రో ప్రాసెసర్స్ అని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఫిఫ్త్ జనరేషన్ వచ్చేసి ULSI టెక్నాలజీని ఎక్కువ యూజ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఇన్ అన్ EDBIC code how many possible characters are defined? So EDBIC, what is mean by EDBIC అంటే ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. సో ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. EDBIC స్టాండ్స్ ఫర్ ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. సో ఇది ఏంటి అంటే 8-bit క్యారెక్టర్ ఎన్కోడింగ్ అనమాట. యూజ్డ్ మెయిన్లీ ఫర్ ద IBM ఫ్రేమ్వర్క్. సో IBM ఫ్రేమ్వర్క్ వాళ్ళు వారు ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎన్ని పాసిబుల్ క్యారెక్టర్స్ని డిఫైన్ చేస్తుందంటే దిస్ కోడ్ కెన్ రిప్రజెంట్ అప్ టు 256 డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఎన్ని క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ అబౌట్ 256 డిఫరెంట్ క్యారెక్టర్స్. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి? ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమెరికల్స్ ఉంటాయి,
పంచువేషన్ మార్క్స్ ఉంటాయి, కంట్రోల్ క్యారెక్టర్స్, ఇలా డిఫరెంట్ మొత్తం 256 డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హౌ మెనీ పాసిబుల్ క్యారెక్టర్స్ ఇట్ డిఫైన్డ్ అంటే ఆప్షన్ నెంబర్ 256 అని చెప్తారండి. సో దీని ఫుల్ ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్టెండెడ్ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్. ఇది ఎంత అంటే 8-bit క్యారెక్టర్ కోడ్ అని చెప్తాం. ఇట్ సపోర్ట్స్ బోత్ ఆల్ఫా అండ్ న్యూమరికల్ క్యారెక్టరిస్టిక్స్ని వీ కెన్ ఏబుల్ టు ఎంటర్ అనమాట. నెక్స్ట్ డాష్ ఈజ్ అన్ అనదర్ పాయింటింగ్ డివైస్ విచ్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద మౌస్. సో మౌస్కి ఇంకొకటి ఆల్టర్నేటివ్ పాయింటింగ్ డివైస్ ఏది అంటే యాజ్ వి ఆల్ నో ద ట్రాక్ బాల్. సో వాట్ అబౌట్ దిస్ ట్రాక్ బాల్? సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ టు ద కంప్యూటర్ అని చెప్తాం. అపార్ట్ ఫ్రమ్ మౌస్, ట్రాక్ బాల్ ఈజ్ ఆల్సో ఏ పాయింటింగ్ డివైస్ అండ్ ఇట్ pointing device consisting of a ball held by the socket containing sensors to detect rotation. సో రొటేషన్స్ని డిటెక్ట్ చేయడానికి వాటికి అక్కడ ఒక బాల్ లాగా ఉంటుంది. సో ఈ 2 యాక్సిస్ ఉంటాయి, అప్ సైడ్ డౌన్. సో అలా 2 సైడ్స్గా మనము యాక్సెస్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఏ ట్రాక్ బాల్ ఈజ్ ఎసెన్షియలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్యూటర్ మౌస్ అని చెప్తాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డిఫరెంట్ కంప్యూటర్ మౌస్ అని చెప్తాం. ద యూజర్ కెన్ మూవ్ ద బాల్ విత్ దేర్ టంబుల్ ఫింగర్స్ అండ్ సెన్సర్స్ ఇన్సైడ్ ద కేస్ డిటెక్ట్ విచ్ డైరెక్షన్ ద బాల్ ఈజ్ మూవింగ్. సో ఏంటి, మనం ఫింగర్స్ అలా లోపల పెట్టుకొని ఆ బాల్ని మూవ్ చేసుకుంటూ మనము వీ కెన్ ఏబుల్ టు సెన్స్ ద ఇన్సైడ్ కేస్. సో మన ఫింగర్స్ని థమ్స్ని యూజ్ చేసుకొని ఆ బాల్ని మూవ్ చేసుకుంటూ మనము వీ కెన్ డేటాని ఎంటర్ చేసేదానికి వాటికి పెడతారనమాట. సో ట్రాక్ బాల్ ఈజ్ ఏ కంప్యూటర్ కర్సర్ కంట్రోల్ డివైస్ యూజ్డ్ ఇన్ మెనీ నోట్బుక్స్ అండ్ ల్యాప్టాప్ కంప్యూటర్స్. సో ల్యాప్టాప్ కంప్యూటర్స్లో కానీ నోట్బుక్స్లో కానీ మనం ఏంటి ట్రాక్ బాల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఏంటి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ట్రాక్ బాల్ ఈజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ పాయింటింగ్ డివైస్, కంప్యూటర్కి ఇన్పుట్ డివైస్గా. అపార్ట్ ఫ్రమ్ మౌస్ ట్రాక్ బాల్ని కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ విచ్ వన్ అలోస్ ద మూమెంట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ప్రతి ఒక్క డైరెక్షన్స్లో వచ్చేసి మనము 360 డైరెక్షన్స్లో ఏ జాయింట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఆప్షన్ నెంబర్ బి బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని చెప్తాం. సో విచ్ వన్ అలోస్ ద మూమెంట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఏ డైరెక్షన్, అన్ని డైరెక్షన్స్లో, ఓవరాల్ డైరెక్షన్స్లో ఏ జాయింట్ వచ్చేసి మనం ఇది చేస్తామంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని చెప్తాం. సో ఏంటి జాయింట్స్, వాట్ ఆర్ దోస్ జాయింట్స్ అంటే, సో ఇన్ డీటెయిల్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే జనరల్గా బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఈజ్ మేడప్ ఆఫ్ జస్ట్ హెడ్డింగ్ సిట్టింగ్ ఇన్ ద కార్. సో ఎక్కడ ఇది అంటే మూమెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ వచ్చేసి ఎక్కువగా అన్ని డైరెక్షన్ మూమెంట్స్కి ఇది ఎక్కువగా యూస్ చేస్తారు. నెక్స్ట్ హింజ్ జాయింట్ అంటే ఓన్లీ మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో ఓన్లీ బ్యాక్ అండ్ ఫార్వర్డ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ని మూవ్ చేయడానికి హింజ్ జాయింట్ని యూస్ చేస్తారు. సాడిల్ జాయింట్ని ఎక్కడ యూస్ చేస్తారంటే అలోస్ ఫర్ బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్, సైడ్ టు సైడ్ మూమెంట్. సో సైడ్ మూమెంట్ చేయాలన్నా కానీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మూమెంట్ చేయాలన్నా కానీ మనం సాడిల్ జాయింట్ని యూజ్ చేస్తాం. సో నెక్ దగ్గర జనరల్గా లొకేషన్, సో ఈ జాయింట్స్ జనరల్గా ఎక్కడ ఉంటాయంటే మన హ్యూమన్ బాడీలో ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అంటే షోల్డర్ దగ్గర, ఎల్బోస్ దగ్గర, ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లు డిఫరెంట్ జాయింట్స్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ అక్కడ కనెక్షన్ అయ్యి ఉంటాయి. సో పైవోట్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే, సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 1 bone. సో పైవోట్ జాయింట్ అంటే 1 bone అండ్ ఇన్ ఏ రింగ్ ఫార్మ్డ్ బై ద అనదర్ బోన్. ఇలా డిఫరెంట్ నెక్ కనెక్షన్కి ఉంటుంది. నెక్స్ట్ బ్రిస్ట్ కనెక్షన్ జాయింట్ని గ్లిండింగ్ జాయింట్ అంటాం. సో ఫిక్స్డ్ జాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఫిక్స్డ్ జాయింట్ అంటే వీ కెనాట్ మూవ్ దట్ జాయింట్. సో అలాంటి జాయింట్, ద జాయింట్స్ ఆర్ ఎదర్ ఫిక్స్డ్. సో ఫిక్స్డ్గా ఉండే జాయింట్స్ని ఫిక్స్డ్ జాయింట్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జాయింట్ అని చెప్తాం. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ వచ్చేసి మూమెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో మొత్తం 360 degrees అన్ని డైరెక్షన్లో మూవ్ చేయడానికి యూజ్ చేసే జాయింట్ ఏది అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని చెప్తాం. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అవర్ షోల్డర్స్ అండ్ హిప్ జాయింట్స్. సో హిప్ దగ్గర అండ్ అవర్ హోల్డర్స్ దగ్గర ఈ జాయింట్ అనేది ప్లేస్ అవుతుంది. బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఈజ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ బట్ ఇట్ కెన్ బి వెనరబుల్ టు డిస్లొకేషన్. సో డిస్లొకేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ జాయింట్ని మనం ఎక్కువగా 360 degrees రొటేట్ చేయొచ్చు అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని చెప్తాము.
Next, which one of the following used to convert the data and image on a paper into a digital form? So ఏంటి which one is used to convert data, ఇచ్చిన data and image into a పేపర్గా ఎలా కన్వర్ట్ చేస్తాం, ఏ డివైస్ని యూస్ చేసుకొని కన్వర్ట్ చేస్తాం? ఆప్షన్ నెంబర్ సి స్కానర్ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తాం, we can able to convert the image or data into the hard అవుట్పుట్. మనకి హార్డ్ కాపీ కావాలంటే ఇచ్చిన డివైజెస్లో ఏది యూస్ చేస్తాం, స్కానర్ని యూస్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద డేటా ఆర్ వాట్ ఎవర్ ద ఇమేజ్ ఆన్ ఏ పేపర్. సో మన పేపర్ పైన ఉండే మ్యాటర్ని సాఫ్ట్ కాపీ లాగా డిజిటల్ ఫామ్ లాగా చేంజ్ చేయాలి, సిస్టంలోకి ఎంటర్ చేయాలంటే స్కానర్ని యూస్ చేస్తారు. సో ఆప్షన్ నెంబర్ సి. విచ్ మెమొరీ ఈజ్ కనెక్టెడ్ టు ద సిపియు? సిపియుకి ఏ మెమొరీ కనెక్ట్ అవుతుందండి? ఆప్షన్ నెంబర్ ఏ ర్యామ్. సో ర్యామ్ మెమొరీ ఈజ్ కనెక్టెడ్ టు ద సిపియు అని చెప్తాం. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ. సో దిస్ మెమొరీ ఈజ్ కనెక్టెడ్ టు ద సిపియు అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ ఏ. సో క్యాచ్డ్ మెమొరీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్. సో ఈ మెమొరీ ఎక్కడ ఉంటుంది? బిట్వీన్ సిపియు అండ్ మెయిన్ మెమొరీ. సో ఆప్షన్ నెంబర్ బి, క్యాచ్డ్ మెమొరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ సిపియుకి అండ్ మెయిన్ మెమొరీకి మధ్యలో ఈ మెమొరీ అని ఉంటుంది. సో ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్, లినక్స్ వాజ్ డెవలప్డ్ ఇన్ విచ్ ఇయర్? సో లినక్స్ వాజ్ డెవలప్డ్ ఇన్ విచ్ ఇయర్? సో ఏ ఇయర్లో లినక్స్ డెవలప్ అయింది? సో 1991లో లెనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. సో లెనెక్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం. సో లెనెక్స్ ఈజ్ అన్ గుడ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తున్నట్లు లెనెక్స్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం. సో ఇది ఎప్పుడు డెవలప్ చేశారు అంటే 1991లో డెవలప్ చేశారు. ఇన్వెంటెడ్ బై ద సైంటిస్ట్. హూ ఇస్ ద సైంటిస్ట్ నేమ్? లినస్ టోర్వాల్డ్స్ అనే సైంటిస్ట్ వచ్చేసి ఇన్ ఇయర్ 1991 హీ ఇన్వెంటెడ్ ద లెనెక్స్ అని చెప్తాం. Like any other kind of operating system, Linux also builds communication between hardware and software. So when compared to the other operating system, so in Linux kuda it is a communication between hardware as well as software అని చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ మల్టీటాస్కింగ్ లైక్ అదర్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఏంటి లినక్స్? ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద multi-programming and multitasking like other operating systems as well as the multi-user. So multi-user ga use cheyochu, multi-programming and multitasking. అందుకనే దీన్ని మనం ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా చెప్తాం. సో ఇది ఎప్పుడు డెవలప్ చేశారంటే 1991. సో మీకు ఇయర్ ఇంపార్టెన్స్ ఆప్షన్ నెంబర్. సో ఆన్సర్ గోస్ విత్ ఆప్షన్ నెంబర్ సి, 1991. సో లినక్స్ వాజ్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 1991. సో ఇక్కడ మీకు ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెంటెడ్ సైంటిస్ట్ నేమ్ ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్. విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా దానికి కూడా లినక్స్ వస్తుంది. సో విచ్ ఆఫ్ ద అమౌంట్ ఫాలోయింగ్ ఈజ్ ద మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీటాస్కింగ్ అండ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో దానికి కూడా సేమ్ ఆన్సర్ లినక్స్. ఇలా డిఫరెంట్. ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే MS DOS. సో MS DOS అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద కంపెనీ మైక్రోసాఫ్ట్. ఇన్ విచ్ ఇయర్? ఇన్ 1980 అని చెప్తాం. సో MS DOS ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అంటే MS DOS మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ 1980లో డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్ కంపెనీ. అండ్ దిస్ వాట్ ఈస్ ఇట్ ఈస్ అంటే ద మెయిన్ జాబ్ ఆఫ్ MS DOS ఈజ్ టు హెల్ప్ ద యూజర్ to navigate, open and modify the files on their own computer system. So what is the main purpose of this MS DOS ante user can navigate, open and modify the files ni modify cheyochu, navigate tarvata own ga operate cheskune facility అనేది by using MS DOS ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్కి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి విండోస్ గురించి వస్తే మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ GUI స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్.
అబ్రివేషన్ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి. GUI స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది? విండోస్ మైక్రోసాఫ్ట్ GUI బేస్డ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్డ్ మైక్రోసాఫ్ట్. ఏ ఇయర్ అండి? 1983లో మనకు వచ్చింది. సో 1983 అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అట్ ఎ టైమ్. సో ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే వీ కెన్ ఎగ్జిక్యూట్ ద మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అట్ ఎ టైమ్. పర్టికులర్ టైంకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని వీ కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ మేడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ and also multi-programming and multitasking like other kinds of operating system. So multiple instructions ni we can execute as well as multitasking and multi-programming operating system ani kuda cheptam. This is all about the operating systems andi. So first Linux 1991, important. Linux 1991, it is a open source operating system అని చెప్తాం. Scientist Linus Torvald. సో ఇది మల్టీటాస్కింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ మల్టీ యూజర్ అనమాట. సో వెన్ కమింగ్ టు MS DOS వచ్చేసి మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ కంపెనీ 1980. నెక్స్ట్ విండోస్ వచ్చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఇన్ 1983. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. Next, the term SQL stands for. So SQL stands for Structured Query Language. So SQL stands for Structured Query Language. Option number A, Structured Query Language. So SQL ante enti, what is mean by SQL ante structured query language. Okay, so what is mean by that ante, so it is a standardized programming language that is used to manage relationship database and performs various operations on the data in them. So enti, by using SQL వచ్చేసి మనం ఏం చేస్తాం, we can able to manage రిలేషన్షిప్ డేటాబేస్ అండ్ పర్ఫార్మ్స్ వేరియస్ ఆపరేషన్స్, డిఫరెంట్ ఆపరేషన్స్ని కూడా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ అగైన్ SQL బికమ్ ద స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ ఎమర్జ్డ్ ఇన్. సో ఎప్పుడు ఇది స్టాండర్డ్ డేటాబేస్ లాంగ్వేజ్గా ఎప్పుడు ఎమర్జ్ అయిందంటే ఇన్ 1970s to late 1970s to 1980s వచ్చేసి ఇది ఒక రిలేషనల్ డేటాబేస్ లాంగ్వేజ్గా ఎమర్జ్ అయింది. నెక్స్ట్ SQL ఈజ్ రెగ్యులర్లీ యూజ్డ్ నాట్ ఓన్లీ బై ద డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ బట్ ఆల్సో బై ద డెవలపర్ రైటింగ్ ద డేటా ఇంటిగ్రేషన్ స్క్రిప్ట్స్, డేటా అనాలిసిస్ లుకింగ్ అండ్ టు సెటప్ ఎనీ అనలిటికల్ క్వైరీస్. సో SQLని ఇంకా ఎవరెవరు యూజ్ చేస్తారంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్సే కాకుండా అపార్ట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్స్, డేటా ఇంటిగ్రేషన్స్ డెవలపర్స్ కానీ ఇలా డిఫరెంట్ మెంబర్స్ అన్ని డేటాబేస్ని SQLని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ డేటాబేస్ స్ట్రక్చర్స్లో ఏమేమి ఉంటాయంటే యాడింగ్ లేదా అప్డేటింగ్ లేదా డిలీటింగ్ రోస్ ఆర్ డేటా. సో యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు లేదా అప్డేట్ చేయొచ్చు అనమాట డేటా ఆర్ రోస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అండ్ అనలిస్ట్ అప్లికేషన్స్. సో ఈ ప్రాసెస్ అంతా, ఈ ఫంక్షన్స్ అన్నీ విచ్ పర్ఫార్మ్డ్ బై ద SQL అనమాట. సో SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఇంపార్టెంట్ అండి, అబ్రివేషన్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. నెక్స్ట్, విచ్ ఈజ్ ద SQL లాంగ్వేజ్. సో ఇచ్చిన వాటిలో SQL లాంగ్వేజ్ ఏది అంటున్నారు. సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద SQL లాంగ్వేజ్. సో SQL లాంగ్వేజ్ ఏది అంటే DDL, DCL, ఆప్షన్ నెంబర్ ఏ, DDL, DCL/DML/DQL. సో ఇదంతా వచ్చేసి విచ్ కమ్స్ అండర్ ద SQL లాంగ్వేజ్ అని చెప్తాం. సో ఆప్షన్ నెంబర్ ఏ DDL/DCL/DML/DQL ఈజ్ కమ్స్ అండర్ SQL లాంగ్వేజ్ అని చెప్తాం. నెక్స్ట్, పర్సనల్ కంప్యూటర్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో పర్సనల్ కంప్యూటర్ ఈజ్ ఎ విచ్ టైప్ ఆఫ్ ఎ కంప్యూటర్? మైక్రో కంప్యూటర్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ బి, మైక్రో కంప్యూటర్. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఎ హార్డ్ డిస్క్ ఈజ్ మెజర్డ్ ఇన్. స్పీడ్ ఆఫ్ ఎ హార్డ్ డిస్క్ ఎలా మెజర్ చేస్తారు? RPM అని చెప్తాం, అంతేనా? స్పీడ్ ఆఫ్ ఏ హార్డ్ డిస్క్ని ఎలా మెజర్ చేస్తారండి? RPM అని వీ హ్యావ్ డిస్కస్డ్. సో వాట్ RPM స్టాండ్స్ ఫర్? రొటేషన్స్ పర్ మినిట్ అని చెప్తాం.
So speed of a hard disk is measured in RPM. So RPM stands for rotations per minute. So ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే 6000 RPM is equals to 6000 rotations per minute. Okay, 6000 RPM is equals to 6000 rotations per minute. 6000 rotations అయితే 1 minute అని చెప్తాం. అలాంటి 6000 రొటేషన్స్ని 60 సెకండ్స్, ఐ మీన్ 1 minute is 60 seconds. సో 1 రొటేషన్ అంటే 60/6000 అంటే 10 to the power of -2. సో ఓవరాల్గా యావరేజ్ టైం ఎలా వస్తుందంటే హాఫ్ రొటేషన్. సో ఇలా మనము ఒక హార్డ్ డిస్క్ స్పీడ్ని కానీ రొటేషన్స్ని కానీ ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా కాదు, స్పీడ్ ఆఫ్ ఏ హార్డ్ డిస్క్ ఎలా మెజర్ చేస్తారంటే ఆర్పిఎం అని చెప్తాం. ఆర్పిఎం స్టాండ్స్ ఫర్ రొటేషన్స్ పర్ మినిట్. ఆప్షన్ నెంబర్ ఏ. Next, which of the following is the example of first generation computer? So first generation computer ki what is the example? UNIVAC is the example of first generation of computer అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి when the computer is switched on, the booting process performed. సో ఏ బూటింగ్ ప్రాసెస్ పర్ఫామ్ అవుతుందండి? ఆప్షన్ నెంబర్ ఏ, పోస్ట్. సో పోస్ట్ అంటే ఏంటి? పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. సో POST stands for power on self test. సో ఎప్పుడైతే కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేస్తామో ఫస్ట్ జరిగే బూటింగ్ ప్రాసెస్ని ఏమంటామంటే వీల్ కాల్ ఇట్ యాజ్ పోస్ట్ అని అంటాం. సో పోస్ట్ స్టాండ్స్ ఫర్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్, ద ఫ్యూచర్ జనరేషన్ కంప్యూటర్ విల్ బి బేస్డ్ ఆన్. సో ఫ్యూచర్ జనరేషన్ కంప్యూటర్స్ ఏం బేస్ అవుతుంది? ఏమేమి కంప్యూటర్ విల్ బి బేస్డ్ ఆన్? సో ప్రజెంట్ మనం ఫ్యూచర్ జనరేషన్ కంప్యూటర్స్లో ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తున్నాం, టైమ్ షేరింగ్ని యూస్ చేస్తున్నాం, ఆన్లైన్ ప్రాసెసింగ్ని కూడా యూస్ చేస్తున్నాం. సో ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ విల్ బి బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, టైమ్ షేరింగ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ ప్రాసెసింగ్. సో ఆల్ A, B and C are correct అని చెప్తాం. ఓకేనా? సో ఫ్యూచర్ జనరేషన్ కంప్యూటర్స్ మనకి 3 టర్మ్స్ ఉంటాయి కాబట్టి సో ఆల్ ABC ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ ద ప్రోగ్రామ్ అండ్ డేటా కెప్ట్ వైల్ ద ప్రాసెసర్ ఈజ్ యూజింగ్ దెమ్. సో ప్రాసెసర్ యూజ్ చేసేటప్పుడు డేటా అండ్ ప్రోగ్రామ్ని ఎక్కడ పెడతారు? మెయిన్ మెమోరీలో యూజ్ చేస్తాం, అంతే కదా. సో ఆప్షన్ నెంబర్ సి, మెయిన్ మెమోరీ. సో ద మెయిన్ మెమోరీ యాక్ట్స్ ఎస్ ఎ సెంట్రల్ స్టోరేజ్ యూనిట్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్. సో అంతే కదా. సో మెయిన్ మెమోరీ ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ స్టోరేజ్ సిస్టమ్ ఇన్ ద సెంట్రల్ స్టోరేజ్ యూనిట్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ అని చెప్తాం. సో ఈ మెయిన్ మెమోరీ వాజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 మేజర్ పార్ట్స్గా క్లాసిఫై అయింది. ఒకటి ర్యామ్ అని చెప్తాం, ఇంకొకటి రోమ్ అని చెప్తాం. సో ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ అండ్ రోమ్ స్టాండ్స్ ఫర్ రీడ్ ఓన్లీ మెమోరీ అని చెప్తాం. నెక్స్ట్, సెకండరీ మెమోరీ రెఫర్స్ టు ద స్టోరేజ్ డివైజెస్ సచ్ యాజ్ హార్డ్ డిస్క్ లేదా సాలిడ్ స్టేట్ డివైజెస్ అని చెప్తాం. ప్రోగ్రామ్ మెమోరీలో వచ్చేసి రోమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ పర్మనెంట్ సేవింగ్ and while data memory RAM is keeping the immediate results and variables. So this is all distinguished memories అన్నమాట. సో జనరల్గా వచ్చేసి ప్రోగ్రామ్ అండ్ డేటా వచ్చేసి ప్రాసెసర్ ఎక్కడ పెడుతుందంటే మెయిన్ మెమోరీ అని చెప్తాం. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ, సో మెయిన్ మెమోరీలో స్టోరేజ్ అవుతుంది. అది 2 టైప్స్గా డివైడ్ అయింది. ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమోరీ. సో వాట్ ఈజ్ వాట్ అని డీటెయిల్డ్గా వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్, select open source operating system among the given options. సో ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని వీ హ్యావ్ టు సెలెక్ట్ అని అన్నాడు. సో ఏంటి, ఇందాకనే ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసాం. లెనెక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అనుకున్నాం. సో లెనెక్స్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ ఏ. సో ఏంటి ఇది లెనెక్స్ గురించి అంటే, లెనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్ in a computer system అని చెప్తాం. The purpose of operating system is to afford an environment in which user can execute a program in efficiently గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు.
నెక్స్ట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ అంటే కెర్నల్, సిస్టమ్ లైబ్రరీ, సిస్టమ్ యూటిలిటీ అనమాట. సో వాట్ ఈస్ దిస్ అంటే కోర్ పార్ట్ని మనం ఏం చెప్తాం, కెర్నల్ అని చెప్తాం. సిస్టమ్ లైబ్రరీ అంటే విచ్ వీ కెన్ ఏబుల్ టు, సిస్టమ్ లైబ్రరీ అంటే స్పెషల్ ఫంక్షన్స్ని కానీ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని కానీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట సిస్టమ్ లైబ్రరీ. నెక్స్ట్ యూటిలిటీ అంటే సో యూటిలిటీ ప్రోగ్రామ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు డూ స్పెషలైజ్డ్ ఇండివిజువల్ లెవెల్ టాస్క్స్. సో ఇండివిజువల్ టాస్క్స్ చేయడానికి మనకి సిస్టమ్ యూటిలిటీని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ లినక్స్లో 3 పార్ట్స్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టంలో, కెర్నల్, సిస్టమ్ లైబ్రరీ అండ్ యూటిలిటీ అని చెప్తాం. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి కోర్ పార్ట్ అని చెప్తాం, సెకండ్ వచ్చేసి లైబ్రరీ, థర్డ్ వచ్చేసి సిస్టమ్ యూటిలిటీ. So this is all about the Linux operating system. So Linux operating system is also known as open source operating system అని చెప్తాం. Okay. Next, which among the following memories must be refreshed many time per second? So ఈ ఇచ్చిన మెమొరీలో ఏది ఎక్కువగా n నెంబర్ ఆఫ్ టైం రిఫ్రెష్ చేయాలి అంటే ఆప్షన్ నెంబర్ బి DRAM అని చెప్తాం. సో DRAM స్టాండ్స్ ఫర్ డైనమిక్ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని చెప్తాం. సో ఈ మెమొరీని ఎక్కువగా n నెంబర్ ఆఫ్ టైం మనం ఏం చేయాలి, రిఫ్రెష్ చేస్తూ ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ర్యామ్స్ అంటే ఇందాక వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ప్రీవియస్లీ. ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో పవర్ ఈజ్ బీయింగ్ సప్లైడ్ చేస్తూ ఉండాలి. తర్వాత డబల్ డేటా రేట్ సింక్రొనైజ్డ్ లేదా డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఇది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ డబల్ డేటా రేట్ సింక్రోనస్ డైనమిక్ యాక్సెస్ మెమొరీ అనమాట. సో ఇది ఎక్కడ అంటే ఐసీస్ యూజ్డ్ ఇన్ ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్డ్ ఇన్ ద కంప్యూటర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. It is an DRAM where the operation of its external pin interface is coordinated by the external supplied clock chain ద్వారా మనం ఇది చేయొచ్చు అనమాట. సో ఏంటి వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే ఆప్షన్ నెంబర్ బి డైనమిక్ ర్యామ్ అని చెప్తాం. సో n నెంబర్ ఆఫ్ టైమ్స్ని మేము రిఫ్రెష్ చేస్తూ ఉండాలి అంటే DRAMలో చేయాలి. నెక్స్ట్ మినిమం సైజ్ ఆఫ్ ఏ ASCII మెమొరీ వచ్చేసి, సో మినిమం సైజ్ ఎంత అంటే కిలోబైట్, కేబీ అని చెప్తాం. సో కేబీ అంటే కిలో బైట్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎడ్బ్యాక్ కోడ్ కెన్ సపోర్ట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్స్. సో ప్రీవియస్గా స్టడీ చేసాం. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని సపోర్ట్ చేస్తుంది అంటే 256 క్యారెక్టరిస్టిక్స్ని సపోర్ట్ చేస్తుంది. ఆప్షన్ నెంబర్ ఈ. సో దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్, ఎక్స్టెండెడ్ బైనరీ కోడెడ్ డెసిమల్ ఇంటర్చేంజ్ కోడ్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రింటర్ దట్ ప్రింట్స్ ఆన్లైన్ ఆన్ వన్ లైన్ అట్ ఎ టైమ్ అండ్ హ్యాస్ ఏ ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్. సో ఏంటంటే వాట్ ఏ టైప్ ఆఫ్, సో ఏంటది, ఏ ప్రింటర్ దట్ ప్రింట్స్ వన్ లైన్ అట్ ఎ టైం, ఒక లైన్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది అట్ ఎ టైం అండ్ హ్యాస్ ఏ ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, అలాంటి దాన్ని డ్రమ్ ప్రింటర్స్ అని చెప్తాం. సో డ్రమ్ ప్రింటర్స్ ఆర్ లేజర్ ప్రింటర్స్ వచ్చేసి ఓన్లీ వన్ లైన్ అట్ ఏ టైంని ప్రింట్ చేస్తుంది. సో అలాంటి ప్రింటర్స్ని వీల్ ప్రీ డిఫైన్డ్ క్యారెక్టర్స్, సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఇవన్నీ అనమాట. సో వీల్ కాల్ ఇట్ యాజ్ డ్రమ్ ప్రింటర్స్ ఆర్ లేజర్ ప్రింటర్స్ అని చెప్తాం. The page printer is not a non-impact printer that prints full size at a time, whereas line printers publishes a complete line at a time. So ఇది వచ్చేసి మనము ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు సో వీల్ గో ఇన్ డీటెయిల్ వెళ్తాం అనమాట ఈ టాపిక్. సో జనరల్గా ఏంటి ప్రింటర్ అనేది, ఏ టైప్ ఆఫ్ ప్రింటర్ అంటే జస్ట్ రిమెంబర్ డ్రమ్ ప్రింటర్ అని చెప్తాం. సో ఇంకా చెప్పాలంటే డ్రమ్ ప్రింటర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ లైన్ ప్రింటర్. సో ఇది లైన్ ప్రింటర్ కిందకు వస్తుంది. అండ్ ఏ లేజర్ ప్రింటర్ ఈజ్ ఆల్సో ఏ పేజ్ ప్రింటర్ అని చెప్తాం. సో లేజర్ ప్రింటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ పేజ్ ప్రింటర్ అని చెప్తాం. ద ప్రింట్ డ్రమ్ ఈజ్ ఏ క్వైట్. సో దిస్ ఆల్ థింగ్స్ వచ్చేసి రిబ్బన్ ప్రింటర్ ఇంపాక్ట్ లైక్, సో ఒకసారి ప్రింట్ చేసినాక ఒక లైన్ని ఒకసారి మాత్రమే, ఒక క్యారెక్టర్ ఆర్ వన్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని అట్ ఏ టైం మాత్రమే ప్రింట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే పాపులర్ కంప్యూటర్ ప్రింటర్స్ లైక్ లేజర్ ప్రింటర్స్ యూజెస్ నాన్ ఇంపాక్ట్ ఫోటో కాపియర్ టెక్నాలజీ విచ్ అవాయిడ్స్ డ్యామేజింగ్ విత్ ద పేపర్ విత్ కీస్. సో డ్యామేజింగ్ వాటిని అవాయిడ్ చేయడానికి ఎక్కువగా ఇది చేస్తారు. సో ఇవన్నీ వచ్చేసి మీకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అనే టాపిక్ వచ్చినప్పుడు అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ కంప్యూటర్ దగ్గర ఈ టాపిక్స్ అన్ని విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో జస్ట్ ఆప్షన్ నెంబర్ బి డ్రమ్ ప్రింటర్ అని మాత్రం యూ జస్ట్ రిమెంబర్.
నెక్స్ట్ థింగ్ విచ్ ఈజ్ ఎ టెంపరరీ అవుట్పుట్ అని చెప్తాం. సో వాట్ ఈజ్ ద టెంపరరీ అవుట్పుట్ అంటే సాఫ్ట్ కాపీ, అంతే కదండి. సాఫ్ట్ కాపీ ఈజ్ ద టెంపరరీ అవుట్పుట్. సో హార్డ్ కాపీ అంటే ఫిజికల్గా మనం ఇచ్చేస్తాం, డూప్లికేట్ కాపీ ఆన్ పేపర్ అంటే అన్ని ఫిజికల్గానే చూస్తాం, కానీ సాఫ్ట్ కాపీ అనేది మనకి టెంపరరీగా మాత్రమే స్టోరేజ్ చేసుకుంటాం. హార్డ్ కాపీ కానీ డూప్లికేట్ కానీ ఫిజికల్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ బి. విచ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లాటర్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్రింటర్. సో విచ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లాటర్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్రింటర్ అంటే ఇందాక చూసినట్లు డ్రమ్ ప్రింటర్ ఈజ్ ఏ ప్లాటర్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్రింటర్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ సి. సో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈజ్ జనరేటెడ్ బై ఇన్కరెక్ట్ డేటా. సో ఏంటి మనకి ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలా వస్తుంది? ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఇన్కరెక్ట్ డేటా ఉన్నప్పుడు మాత్రమే. సో ఇన్కరెక్ట్ డేటా ఉంటేనే కదా మనకి ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ బి. సో అన్రిలయబుల్ హార్డ్వేర్ కానీ అన్టెస్టెడ్ సాఫ్ట్వేర్ అన్స్కిల్డ్ పీపుల్ వీటి వల్ల మనకి ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. సో స్కిల్డ్ పర్సనా అన్స్కిల్డ్ పర్సనా అని కంప్యూటర్కి తెలియదు. అలానే టెస్టెడ్ సాఫ్ట్వేరా అన్టెస్టెడ్ సాఫ్ట్వేరా అని కూడా కంప్యూటర్ డస్ నాట్ నో ఎనీథింగ్. సో అన్రిలయబులా రిలయబుల్ అంటే వర్తి కాదా అని కూడా కంప్యూటర్ హార్డ్వేర్ వర్తినా కాదా ఇది కూడా సిస్టమ్ డజంట్ నో. సో ఏంటి మనం ఇన్కరెక్ట్ డేటా ఇచ్చింటేనే ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ విచ్ ఈజ్ ద బైనరీ నెంబర్ ఎగ్జాంపుల్. సో అక్కడ మీకు కనిపిస్తున్నట్లు బైనరీ నెంబర్ అంటే 0 or 1 అని ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బైనరీ నెంబర్ 100-101 అంటే ఏంటి? ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ఉంటేనే మనము దాన్ని బైనరీ డిజిట్గా కన్సిడర్ చేస్తాం, కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బైనరీ నెంబర్ అని చెప్తాం. నెక్స్ట్ ఏ హై స్పీడ్ డివైస్ యూజ్డ్ ఇన్ CPU ఫర్ టెంపరరీ స్టోరేజ్ డ్యూరింగ్ ప్రాసెసింగ్ ఈజ్ కాల్డ్. సో హై స్పీడ్ డివైస్ యూజ్డ్ ఇన్ CPU for some temporary storage during processing is called option number A రిజిస్టర్ అని చెప్తాం. సో ఆప్షన్ నెంబర్ ఏ రిజిస్టర్. సో ఇది ఒక టెంపరరీ స్టోరేజ్ పర్పస్కి యూజ్ చేస్తాం కాబట్టి రిజిస్టర్ అని చెప్తాం. ద టైమ్ డ్యూరింగ్ విచ్ ఏ జాబ్ ఈజ్ ప్రాసెస్డ్ బై ఏ కంప్యూటర్. సో కంప్యూటర్ జాబ్ని ప్రాసెస్ చేసేదాన్ని ఏమంటామంటే ఎగ్జిక్యూషన్ టైం అని చెప్తాం. సో ఏంటి? టైం డ్యూరింగ్ విచ్ ఏ జాబ్ ఈజ్ ప్రాసెస్డ్ బై ఏ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూషన్ టైం. ఆప్షన్ నెంబర్ ఏ ఎగ్జిక్యూషన్ టైం అని చెప్తాం. సో ఇక్కడ డిఫరెంట్ టైమ్స్ విచ్ వాస్ గివెన్ బై ద ప్రాసెసర్ కానీ ఏదైనా కంప్యూటర్ అండి. సో వాట్ ఆర్ ద టైమ్స్ అంటే డిఫరెంట్ టైప్స్. అరైవల్ టైం అంటే ద టైమ్ అట్ విచ్ ద ప్రాసెస్ అరైవ్స్ ఇన్ ఏ రెడీ క్యూ. మనం ఇచ్చిన దానికి ప్రాసెస్ అయ్యి రెడీగా ఉంది అంటే దాన్ని అరైవల్ టైం అని చెప్తారు. నెక్స్ట్ కంప్లీషన్ టైం అంటే విచ్ కంప్లీట్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేస్తే కంప్లీషన్ టైం అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి బ్రస్ట్ టైం అంటే ఏంటి? టైం రిక్వైర్డ్ బై ద ప్రాసెసెస్ టు ఫర్ CPU ఎగ్జిక్యూషన్. CPU ఎగ్జిక్యూషన్కి టైం కావాలి అంటే దాన్ని విల్ కాల్ ఇట్ ఎస్ బ్రస్ట్ టైం అని చెప్తాం. టర్న్ అరౌండ్ టైం ఈజ్ అంటే టైం డిఫరెన్స్ బిట్వీన్ కంప్లీషన్ టైం అండ్ అరైవల్ టైం. సో టర్న్ అరౌండ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం అని చెప్తాం. నెక్స్ట్ వెయిటింగ్ టైం అంటే ఏంటి అంటే ద టైం డిఫరెన్స్ బిట్వీన్ ద టర్న్ అరౌండ్ టైం అండ్ బ్రస్ట్ టైం డిఫరెన్స్ ఇస్ దట్ వెయిటింగ్ టైం అని చెప్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాసెసర్ టైమింగ్స్. సో ఏంటి? ఎగ్జిక్యూషన్ టైం డ్యూరేషన్ని డిఫరెంట్ టైమ్స్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఎగ్జిక్యూషన్ టైం అంటే ఏంటి అంటే టైం డ్యూరింగ్ విచ్ ద ప్రాసెస్ జాబ్ ఈజ్ ప్రాసెస్డ్ బై ద కంప్యూటర్ని 8 టైప్ ఆఫ్ విల్ కాల్ ఇట్ యాజ్ అంటే ఎగ్జిక్యూషన్ టైం అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కన్సిస్టింగ్ ఆఫ్. సో ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఏవి? డేటాబేస్, వెబ్సైట్, SQL, పైథాన్. సో ఈ లాంగ్వేజెస్ని మనం ఫోర్త్ జనరేషన్ ఆఫ్ దాంట్లో ఎక్కువగా లాంగ్వేజెస్ని యూజ్ చేస్తారు. డేటాబేస్, వెబ్సైట్, SQL అండ్ పైథాన్. నెక్స్ట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ బై ద ఫేస్బుక్ ఫర్ చాట్ పర్పస్. సో చాట్ పర్పస్కి ఏది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది? బై ద ఫేస్బుక్ అంటే ఎలాంగ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏది ఫేస్బుక్ అనేది యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ద టర్మ్ కంప్యూటర్ వార్మ్
ఫర్ ద ఫస్ట్ టైం యూజ్డ్ బై. సో కంప్యూటర్ వామ్ అనే టర్మ్ని ఫస్ట్ టైం ఎవరు యూజ్ చేశారంటే ఆప్షన్ నెంబర్ ఏ జాన్ బర్రర్. జాన్ బర్రర్ అనే సైంటిస్ట్ వచ్చేసి హీ ఫస్ట్ యూజ్డ్ ద టర్మ్ కంప్యూటర్ వామ్ ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ చేశారనమాట. ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ was considered by. So father of artificial intelligence was considered by John MC Cotley అని చెప్తాం. సో ఆప్షన్ నెంబర్ ఏ. సో జాన్ ఎంసీ కోటే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్తాం. సో హీ వాజ్ ఎన్ అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ అనమాట. సో ద టర్మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ హిమ్ అని చెప్తాం. సో హీ కాయిన్డ్ ద టర్మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాంగ్ టుగెదర్ విత్ ఇంకా ఎవరు సపోర్ట్ చేశాడు అలెన్ ట్యూరింగ్, అలెన్ నోవెల్, ఇలా డిఫరెంట్ సైంటిస్ట్ సపోర్ట్ చేశారు. సో ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే జాన్ ఎంసీ కాటే అని చెప్తాం. నెక్స్ట్ చార్లెస్ బాబేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్తాం. నెక్స్ట్ డెనిస్ రిచీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. నెక్స్ట్ టిమ్ పేటర్సన్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ క్రియేటింగ్ 86 DOSని. He is known as the Tim Peterson is best known for creating 86 DOS C programming language. Who is the father of C programming language ante Dennis Ritchie, and the father of computer Charles Babbage. Father of artificial intelligence is John MC Catley. Option number A. Next, the first calculating device was. First calculating device. What is the first calculating device? ఆప్షన్ నెంబర్ సి క్యాలిక్యులేటర్. సో అంతే కదండి, మనకి ఫస్ట్ వచ్చేసింది క్యాలిక్యులేటర్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్గా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. సో ఆప్షన్ నెంబర్ సి క్యాలిక్యులేటర్. సో అండ్ అబాకస్ ఈజ్ సెడ్ టు బి వన్స్. సో అబాకస్ ఆర్ క్యాలిక్యులేటర్. సో ఏంటి మనకి అబాకస్ నుంచి క్యాలిక్యులేటర్స్ తర్వాత అబాకస్. ఫస్ట్ క్యాలిక్యులేటర్స్ కంటే ముందు ఏది యూజ్ చేసేవాళ్ళం? అబాకస్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. సో అబాకస్ ఈజ్ సెడ్ టు బి వన్ ఆఫ్ ద మ్యాన్స్ ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ గ్యాజెట్స్ అని చెప్తాం. సో అబాకస్ తర్వాత బై యూజింగ్ సో ఇన్ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్ అండ్ డ్రైవ్ ఏ ప్రాక్టీస్. సో ఇదేంటి? అబాకస్ రిప్రజెంట్స్ ద నెంబర్స్ విత్ రోస్ ఆఫ్ బీట్స్ అండ్ ఈచ్ రో రిప్రజెంట్స్ ఏ ప్లేస్ వాల్యూ. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్యాలిక్యులేటింగ్ డివైజెస్గా ఏది యూజ్ చేస్తారంటే అపార్ట్ ఫ్రమ్ క్యాలిక్యులేటర్ ఆప్షన్ నెంబర్ బి అబాకస్ అని యూజ్ చేస్తాం. సో అబాకస్ ఎలా ఉంటుంది అంటే కొన్ని బీట్స్ ఉంటాయి. సో ప్రతి రో కూడా మనకి ఒక ప్లేస్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. మీరు కనుక చూసినట్లయితే జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వాటిల్లో అంతా సో మెమొరీ డివైజెస్ ఆర్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనే ప్రీవియస్ సెషన్స్లో దాని ఫిగర్ కూడా మీరు చూసింటారు. అంటే ఏంటి? ఇట్లా బీట్స్ లాగా ఉంటాయి, దాని ప్లేస్ వాల్యూ ఇలా మూవ్ చేసుకుంటూ అబాకస్ చేస్తారు. సో దాన్ని వెరీ ఫస్ట్ కంప్యూటర్ వచ్చేసి క్యాలిక్యులేటింగ్ డివైస్ వచ్చేసి అబాకస్ అని చెప్తాం. దాని తర్వాత వచ్చేసి క్యాలిక్యులేటర్స్ అని వచ్చాయి. సో ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ బి అబాకస్. సో ది అబాకస్ వచ్చేసి క్యాలిక్యులేటింగ్ బోర్డ్. సో ఇది జనరల్గా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాట్ అబాకస్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి పాస్కలైన్. సో వాట్ ఈజ్ ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఆప్షన్స్ గురించి చూద్దాం. సో అబాకస్ వచ్చేసి ఫస్ట్ డివైస్ అని చెప్తాం. సో ఇందులో ఎలా ఉంటాయంటే రోస్ ఆర్ బెయిట్స్ ఉంటాయి, దాన్ని ప్లేస్ వాల్యూని యూస్ చేస్తూ వీ విల్ క్యాలిక్యులేట్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ ఏ ఏది ఉందండి? పాస్కలైన్ ఉంది. సో ఏంటి పాస్కలైన్ అంటే పాస్కలైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అర్థమెటిక్ మిషన్ అని చెప్తాం. సో పాస్కలైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అర్థమెటిక్ మిషన్ అని చెప్తాం. సో ఇది ఒక ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఆర్ యాడింగ్ మిషన్. సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఆర్ యాడింగ్ మిషన్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి బాస్లే పాస్కల్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. సో వచ్చేసి పాస్కల్ బిట్వీన్ ఎప్పుడు 1642 1644 మధ్యలో ఈ పాస్కలైన్ పాస్కల్ అనే సైంటిస్ట్ ఇన్వెంటెడ్ దిస్. నెక్స్ట్ పాస్కలైన్ తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చింది. సో క్యాలిక్యులేటర్ అంటే ఏంటి? క్యాలిక్యులేటర్ ఈజ్ ఎ మిషన్ దట్ పర్ఫార్మ్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ సమ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఆటోమేటికలీ. సో క్యాలిక్యులేటర్స్ని యూజ్ చేయడం వల్ల అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ పర్ఫార్మ్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని కూడా పర్ఫార్మ్ చేయొచ్చు. మోడర్న్ క్యాలిక్యులేటర్స్ వచ్చేసి డికెడ్స్ ఆఫ్ పాస్కల్స్ ఆఫ్ డిజిటల్ అర్థమెటిక్ మిషన్స్ని కూడా ఎక్కువగా మోడర్న్ క్యాలిక్యులేటర్స్లో యూజ్ చేస్తారు.
సో నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏది ఉందండి, టర్నింగ్ మిషన్. సో టర్నింగ్ మిషన్ ఫర్ ద milling and drilling. So milling and drilling or turning a mission tool having additional splites or rotating tools. సో ఈ టర్నింగ్ మిషన్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తారు, మిషన్స్ డ్రిల్లింగ్ వాటిల్లో కూడా ఇవి ఎక్కువగా అడిషనల్ స్పిన్నర్స్ని యూజ్ చేస్తూ రొటేట్ చేస్తూ వీల్ క్యాలిక్యులేట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. సో ఫస్ట్ మనకి ఆప్షన్ ఏంటి, ద ఫస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ అంటే అబాకస్, ఆప్షన్ నెంబర్ బి అని చెప్తాం. సో డిఫరెంట్ ఆప్షన్ యొక్క ఇంపార్టెన్స్ విచ్ వాజ్ described in the additional information. Next, a byte can hold one dash of a bit. So byte ఎంత హోల్డ్ చేస్తుందండి, సో byte can hold one character of a bit అంతే కదా. byte can hold, సో byte can hold 8 bits. సో కానీ ఒక క్యారెక్టర్ని మాత్రమే హోల్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెఫర్ ASCII వాల్యూస్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ బైనరీ. సో ఒక క్యారెక్టర్ని ఒక టైం మాత్రమే హోల్డ్ చేస్తుంది ఎంత, సో ఆప్షన్ నెంబర్ 1 character of data, option number C character. So a byte can hold 1 character of data. So ఇంకా చెప్పాలి అంటే ASCII అంటే ఏంటి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని చెప్తాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ విచ్ ద క్యారెక్టర్ అండ్ వాట్ ఎన్కోడింగ్ ఇట్ ఈస్. సో ASCII క్యారెక్టర్ ఈజ్ ఏ 8-bit ASCII కోడ్. 8-bit అంటే 1 byte అని చెప్తాం. సో ASCII స్టాండ్స్ ఫర్, ASCII అబ్రివేషన్ ఇంపార్టెంట్ అండి, ASCII ASCII. సో ఏంటి వాట్ అబ్రివేషన్ స్టేట్స్ దట్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ information interchange. Information interchange. So this is American Standard Code for Information Interchange, ASCII అన్నమాట. సో బిట్ అంటే బైనరీ డిజిట్, జీరో లాజికల్ 0 అన్నా ఉంటుంది 1 అన్నా ఉంటుంది. నిబుల్ అంటే 4 bits అని చెప్తాం. బైట్ అంటే 8 బిట్స్ని బైట్ అని చెప్తాం. కిలో బైట్ అంటే 1024 బిట్స్ని వీల్ కాల్ ఇట్ యాజ్ కిలో బైట్స్ అని చెప్తాం. నెక్స్ట్ మెగాబైట్ అంటే 1024 KB, జిగాబైట్స్ అంటే 1024 MB, టెరాబైట్స్ అంటే 1024 GB, జిగాబైట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బిట్ స్టోరేజ్ కెపాసిటీ. నెక్స్ట్, స్పెషల్లీ డిజైన్డ్ కంప్యూటర్ చిప్స్ దట్ రిసైడ్ అదర్ డివైజెస్ సచ్ యాజ్ యువర్ కార్ ఆర్ యువర్ థర్మోస్టాట్ని, అలాంటి స్పెషల్లీ డిజైన్డ్ కంప్యూటర్ చిప్స్ని మనం వాట్ వీల్ కాల్ ఇట్ యాజ్ ఎంబెడెడ్ కంప్యూటర్ అని చెప్తాం. సో స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ కంప్యూటర్ చిప్స్ దట్ రిసైడ్ అదర్ డివైజెస్. సో కంప్యూటర్ చిప్స్ అనమాట. సో అదర్ డివైజెస్, సపోజ్ మన డివైజెస్ని యూజ్ చేస్తాం, రిమోట్ డివైస్, సెన్సింగ్ డివైజెస్లో వీటిలో ఏముంటాయంటే ఎంబెడెడ్ కంప్యూటర్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ బి. The metal or plastic case that holds all the physical parts of a computer is the, so what is the answer, system unit అని చెప్తాం. సో ఆప్షన్ నెంబర్ ఏ, సిస్టమ్ యూనిట్. ద మెటల్ ఆర్ ప్లాస్టిక్ కేస్ దట్ హోల్డ్స్ ఆల్ ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ని ఎక్కడ ఇది హోల్డ్స్ చేసేదాన్ని ఏమని చెప్తామంటే సిస్టమ్ యూనిట్ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ 1048576 byte, approximately 1 million byte is equals to. సో 1 million byte ఈజ్ ఈక్వల్స్ టు ఎంతండి ఆన్సర్, ఆప్షన్ నెంబర్ బి మెగాబైట్ అని చెప్తాం. సో ప్రీవియస్గా చూసాము, ఇప్పుడు కూడా ఇక్కడ 1 millibyte, 1 megabyte ఈజ్ ఈక్వల్స్ టు 1024 kilobytes అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్మాలెస్ట్ piece of data in the bit and the data will be transferred to the binary form. So binary forms ga ela transfer aitayi ante this is all about the information. So ikkada vadu ichindedi 1 millibyte is equals to megabyte ani cheptam. Option number B. Next, dash is a science that attempts to produce the mission that display the same type of intelligence that the humans do. సో హ్యూమన్స్ చేసిన లాగానే సేమ్ చేస్తే ఏమని చెప్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్తాం. సో జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్లో
ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ దగ్గర ఇది వచ్చి ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి అంటే ఇట్ ఇమిటేట్స్ సేమ్ యాజ్ అవర్ హ్యూమన్ బ్రెయిన్స్ డూ. సో హ్యూమన్ బ్రెయిన్స్ ఎలా చేస్తుందో అలానే వర్క్ అవుతాయి. అలాంటి టైప్ ఆఫ్ మిషన్స్ కానీ వాటిని వీల్ కాల్ ఇట్ యాజ్ టెక్నాలజీని వీల్ కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్తాం. సో దీంట్లో రోబోటిక్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే, సో రోబోటిక్స్ ఎలా దేంతో ఏ టైప్ ఆఫ్ థింగ్స్తో డీల్ చేస్తారు అంటే డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోబోట్స్. సో రోబోట్స్ని కన్స్ట్రక్షన్ కానీ డిజైన్లో ఎక్కువగా రోబోటిక్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిమ్యులేషన్ని ఎక్కడగా యూజ్ చేస్తారంటే, సిమ్యులేషన్లో ఏమి ఇన్వాల్వ్ అవుతాయంటే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది టు క్రియేట్ రియలిస్టిక్ మోడల్స్. సో ప్రైమరీ గోల్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్లో ఏమేమి డేటా ఉంటుందంటే యూజెస్ డేటా అండ్ అనాలిసిస్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. సో ఫ్యూచర్ ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేయాలి అన్నా కానీ నాట్ టు క్రియేట్ మిషన్స్ దట్ థింక్ లైక్ హ్యూమన్స్ అనమాట. సో ఫ్యూచర్లో ప్రాసెస్ని అనాలిసిస్ చేయాలన్నా ప్రిడిక్ట్ చేయాలన్నది ఫోర్కాస్టింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రోబోటిక్ సిమ్యులేషన్ అండ్ ఫోర్కాస్టింగ్. సో ఆల్ కమ్స్ అండర్ హ్యూమన్ బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో అలానే థింక్ చేస్తే దాన్ని వీల్ కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చెప్తాం. ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్ అండి, నేమ్ ద రీడ్ ఓన్లీ డిస్క్. సో రీడ్ ఓన్లీ డిస్క్ ఏది? సి. ఆప్షన్ నెంబర్ సి, సిడి రోమ్ అని చెప్తాం. సో సిడి రోమ్ స్టాండ్స్ ఫర్ కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్తాం. సిడి రోమ్ స్టాండ్స్ ఫర్ కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్తాం. సో ఇది ఏంటి అంటే ఇట్ స్టోర్స్ డేటా అండ్ కెనాట్ బి ఆల్టర్డ్ ఆర్ ఓవెన్ రిటర్న్. సో ఇందులో ఒకసారి డేటాని స్టోర్ చేసుకున్నామంటే మళ్ళా అగైన్ వీ కెనాట్ ఓవర్ రైట్ ద డేటా వన్స్ ఇట్ ఈస్ బర్న్. సో బర్న్ చేసిన తర్వాత అగైన్ వీ కెనాట్ ఓవర్ రైట్ ఆర్ ఆల్టర్, వీ కెనాట్ చేంజ్ ద డేటా. సో అది ఏంటి అంటే సిడి రోమ్ ఓన్లీ వీ కెన్ రీడ్ ఓన్ ద మెమొరీ. సో వీ కెన్ డూ, వీ కెనాట్ ఎరైజ్ ఆర్ వీ కెనాట్ చేంజ్, వీ కెనాట్ డూ ఎనీథింగ్, జస్ట్ వీ కెన్ ఓన్లీ రీడ్ ద డేటా. సో ఇట్ ఈస్ నోన్ ఎస్ సిడి రోమ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్స్ టు. సో 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1024 కిలోబైట్ అని చెప్తాం. సో ఇన్ ప్రీవియస్ స్లైడ్స్లో అంతా చూస్తూ వచ్చాం మెమొరీ యూనిట్స్. సో 1 MB ఈజ్ ఈక్వల్స్ టు 1024 కిలోబైట్ అని చెప్తాం. సో ఇక్కడ యాజ్ షోన్ ఇన్ ద టేబుల్ దట్ 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1024 కిలోబైట్స్. సో ఇదంతా ఏంటి? జిగాబైట్. సో ఇక్కడ టెరాబైట్ అంటే 1024 జిగాబైట్స్ అని చెప్తాం. సో ఫస్ట్ మీకు మెమొరీ ఎలా వస్తుంది అంటే 1 బిట్. సో హైయెస్ట్ లో టు, సో బిట్ తర్వాత నిబుల్, నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి నిబుల్ అని చెప్తామండి. సో నిబుల్ తర్వాత బైట్, BYT అంటే 8 బిట్స్. నెక్స్ట్ కిలోబైట్, తర్వాత మెగాబైట్ MB, తర్వాత జిగాబైట్ GB, తర్వాత టెరాబైట్ TB, సో టెరాబైట్, తర్వాత పెటాబైట్ అండ్ దెన్ ఎగ్జాబైట్ EB, ఫాలోడ్ బై జెటాబైట్ అండ్ దెన్ ఎటాబైట్ YB, లాస్ట్ది YB ఎటాబైట్. సో ఆర్డర్ వచ్చేసి ఫ్రమ్ లో టు హై అని చెప్తాం. సో జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్ విచ్ మే ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఎగ్జామ్. సో 1 MB ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 1 MB ఈజ్ ఈక్వల్స్ టు 1024 KB. సో ఆప్షన్ నెంబర్ B. నెక్స్ట్, the third generation of computer is also known as మనం చూసాం. సో వాట్ ఈస్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కమ్స్ అండర్ ICs. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని చెప్తాం. ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ వచ్చేసి 300 ట్రాన్సిస్టర్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో వాటినే మనం ఏం చెప్తాం? ICs అని చెప్తాం. దీన్నే చిప్స్ అని కూడా అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థర్డ్ జనరేషన్. సో ఆప్షన్ నెంబర్ D, IC ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. నెక్స్ట్, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మెమొరీ బేస్డ్లో వచ్చినట్టుంది. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటింగ్ అనమాట.
సో ఏంటి అంటే సో ఇంపార్టెంట్, ఒకసారి బెటర్ టు రిమెంబర్ వైస్. సో ఏంటి, సో ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, యాజ్ వి ఆల్ నో దట్ లినక్స్ ఈజ్ నోన్ యాజ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ అని చెప్తాం. సో ఆల్ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ లినక్స్. అండ్ ఎంఎస్ DOS వచ్చేసి సింగిల్ టాస్కింగ్ అండ్ సింగిల్ యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దిస్ ఈజ్ విండోస్. అండ్ ఐఓఎస్ వచ్చేసి యాపిల్ కంపెనీ ఐఓఎస్ అనమాట. సో ఐఫోన్ కానీ ఐప్యాడ్, యాపిల్ మొబైల్ డివైజెస్ అని చెప్తాం విండోస్ వాళ్ళవి. సో ఓపెన్ సోర్స్, సో మనకి క్వశ్చన్ ఏంది, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లినక్స్ అని చెప్తాం. నెక్స్ట్ CAD స్టాండ్స్ ఫర్, సో CAD స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని చెప్తాం. సో CAD స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో ఇది ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ యూజ్డ్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్స్. సో ఎవరెవరు ఎక్కువగా యూస్ చేస్తారు ఈ సిస్టమ్, ఇలాంటి సాఫ్ట్వేర్ అంటే ఇంజనీర్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ వాళ్ళు, తర్వాత ఆర్టిస్ట్, తర్వాత వచ్చేసి డ్రాఫ్టర్స్, నెక్స్ట్ వచ్చేసి అనలైజ్, ఆప్టిమైజ్. సో జస్ట్ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక టెక్నికల్ ఇలిస్ట్రేషన్స్ అంటే మనం బిల్డింగ్, ఎక్కువగా సివిల్ ఇంజనీర్స్ అలాంటి వాళ్ళు ఎక్కువగా ఒక బిల్డింగ్ని 3D వ్యూ 2D వ్యూలో చూడాలన్నా, టెక్నికల్ ఇలిస్ట్రేషన్స్ చేయాలి అన్నా కానీ ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో డిజైన్ చేసి అది ఓకే అయ్యింది అంటే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికంతా ఈ CADని ఎక్కువగా యూజ్ చేస్తారు. CAD స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజన్, ఇంకా వచ్చేసి వీటిల్లో క్యామ్ అన్నా CAD అన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. CAD సాఫ్ట్వేర్ ఇంకా ఇవే మోడల్స్ ఉన్నాయంటే ఫ్యూజన్స్ 360, ఇలా డిఫరెంట్ ఫ్యూచర్స్ అయితే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ CAD స్టాండ్స్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ EEPROM స్టాండ్స్ ఫర్, సో వాట్ ఇట్ స్టాండ్స్ ఫర్ అంటే ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్తాం. సో EEPROM స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్తాం. సో ఆప్షన్ నెంబర్ B. సో ఏంటి EEPROMకి అంటే ఏంటి, ఎలక్ట్రికలీ ఎరేజబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ EEPROMకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. అదేంటి EEPROM అంటే ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. EEPROM అంటే ఏంటి, ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఎలక్ట్రికలీ, సో ఈ EEPROMలో వచ్చేసి మనం ఎలక్ట్రికల్గా డేటాని ఎరైజ్ చేస్తాం. సో డేటాని ఎలా ఎరేజ్ చేస్తామంటే బై యూజింగ్ సో EEPROMలో ఎలా యూజ్ చేస్తారంటే బై యూజింగ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యూజ్ చేసుకొని డేటాని ఎరేజ్ చేస్తారు. అదే EEPROMలో వచ్చేసి EPROM, ఇందులో డేటాని ఎలా ఎరేజ్ చేస్తారంటే యూజింగ్ యూవీ రేస్ని యూజ్ చేసుకొని డేటాని ఎరేజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ EEPROM అండ్ EEPROM. సో ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యూజ్ చేసుకొని డేటాని ఎరేజ్ చేస్తారు, కంటెంట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. నెక్స్ట్ EPROMలో వచ్చేసి యూవీ రేస్ని యూజ్ చేసుకొని డేటాని ఎరేజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థింగ్స్. సో అబ్రివేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ROM, సో రీడ్ ఓన్లీ మెమొరీ. సో రీడ్ ఓన్లీ మెమొరీ కింద ఏమేమి ఎగ్జాంపుల్స్ వస్తాయంటే PROM, EPROM, EEPROM. సో ఈ 3 వచ్చేసి దేని కిందకి వస్తాయంటే ROM కిందకి వస్తాయి, రీడ్ ఓన్లీ మెమొరీ కిందకి వస్తాయి. ఓకేనా. సో వాటి ఫుల్ ఫామ్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ గో త్రూ వన్స్. ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అండి అబ్రివేషన్స్. నెక్స్ట్ వచ్చేసి టచ్ ప్యాడ్ వాజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్. సో టచ్ ప్యాడ్ని జనరల్గా దేనికి యూజ్ చేస్తాం, ఇన్పుట్ లేదా పాయింటింగ్ డివైస్గా మనము టచ్ ప్యాడ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో టచ్ ప్యాడ్ వాజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ ఆర్ పాయింటింగ్ డివైస్. నెక్స్ట్ ర్యామ్ ఈజ్ ఏ డాష్ మెమొరీ. సో ర్యామ్ అనేది ఏ టైప్ ఆఫ్ మెమొరీ కిందకి వస్తుందండి, ర్యామ్ స్టాండ్స్ ఫర్ ఓలటైల్ మెమొరీ కిందకి వస్తుంది, అంతేనా. సో ర్యామ్ కమ్స్ అండర్ ఓలటైల్ మెమొరీ అని చెప్తాం, ఆప్షన్ నెంబర్ D. Next, the first GUI was invented by, so GUI stands for Graphical User Interface. So first GUIని ఎవరు కనుక్కున్నారు అంటే జిరాక్స్ పార్క్ బై అలన్ క్రే అనే సైంటిస్ట్ వచ్చేసి ఫస్ట్ GUIని ఇన్వెంట్ చేశాడు. సో ఏంటి ఇది అంటే ఫస్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఎప్పుడు ఇది హూ ఇంట్రడ్యూస్, సో ఎక్కడ వచ్చింది అంటే యాపిల్ ఇంట్రడ్యూస్డ్ ద లిసా కంప్యూటర్.
సో లిసా కంప్యూటర్లో మనము యాపిల్ కంపెనీ వాళ్ళు లిసా కంప్యూటర్లో ఈ జియుఐని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేశారు ఇన్ ద ఇయర్ 1983 అనమాట. సో వాజ్ డెవలప్డ్. సో ఇక్కడ 4th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఇది వచ్చింది. సో దీస్ గ్రాఫికల్ ఎలిమెంట్స్ ఆర్ సమ్టైమ్స్ ఎన్హాన్స్డ్ విత్ ద సౌండ్స్తో కానీ, సో ఈ జియుఐతో ఇంకా ఏమేమి ఉంటాయంట ఎన్హాన్స్ చేసుకోవచ్చు, సౌండ్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ లైక్ ఇలా డిఫరెంట్ థింగ్స్ని కూడా మనము ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏంటి జియుఐ అండి. సో హూ ఇన్వెంటెడ్ అంటే జిరాక్స్ ఫ్రాంక్ బై అలన్ కే అనమాట. సో ది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి dump terminal is also known as. So dump terminal is also known as keyboard and a screen అని చెప్తారనమాట. సో dump terminal is also known as option number 4 keyboard and a screen. సో ఏంటిది, what is mean by this అంటే dump terminal, it is a display terminal that provides keyboard input and a screen output and no data processing capability is called. సో స్క్రీన్కి సో ఇదొక టర్మినల్ ఏం చేస్తుందంట, ఇట్ జస్ట్ ప్రొవైడ్స్ ఏ కీబోర్డ్ ఇన్పుట్ కీబోర్డ్కి ఇన్పుట్గా యాజ్ వెల్ యాజ్ స్క్రీన్కి అవుట్పుట్గా మాత్రమే వర్క్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకా మిగతా ఏం ఫంక్షన్స్ చేయదనమాట. అలాంటి టర్మినల్స్ని విల్ కాల్ ఇస్ యాజ్ డంప్డ్ టర్మినల్స్ అని చెప్తాం. సో డంప్ టర్మినల్స్ ఈజ్ సింప్లీ ఏ అవుట్పుట్ డివైస్ దట్ యాక్సెప్ట్స్ డేటా ఫ్రమ్ ద సిపియూ నుంచి డేటా మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఎ టర్మినల్ దట్ డిపెండ్స్ అపాన్ ద హోస్ట్ కంప్యూటర్స్ ఆఫ్ ద ప్రాసెసింగ్ పవర్ పైన డిపెండ్ అవుతుంది. కీబోర్డ్ అండ్ ఏ స్క్రీన్. కీబోర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్పుట్ డివైస్. సో మనం యూజ్ చేసే కీబోర్డ్స్ వచ్చేసి మనం మెయిన్గా యూజ్ చేసే ఇన్పుట్ డివైస్ ఏది అంటే కీబోర్డ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇన్పుట్ డివైస్ టు ద సిస్టమ్ అని చెప్తాం. ద స్క్రీన్ ఈజ్ ఫిజికల్ సర్ఫేస్ ఆన్ ద విజువల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దెన్. డంప్ టర్మినల్ అంటే ఏంటి అంటే కీబోర్డ్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అంటే కీబోర్డ్ అండ్ స్క్రీన్ని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ వాట్ అండి ఆప్షన్ నెంబర్ 4. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రీవియస్. సో ఇంతవరకు కవర్ చేసిన టాపిక్స్లో ప్రీవియస్ ఇయర్స్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఐబీపీఎస్సీ క్లర్క్ కావచ్చు, ఐబీపీఎస్సీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఎల్స్ ఇన్న డిఫరెంట్ ఎల్ఐసి ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంప్యూటర్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్స్ మెమొరీ క్వశ్చన్స్ అండి. అంటే ఇన్ని ప్రీవియస్ సెషన్స్లో కవర్ చేసిన టాపిక్స్లో వచ్చిన మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.